తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది, అడగచ్చు? చాలా సీరియస్ క్వశ్చన్. చూద్దాం, అడగండి. ఇందాక నేను మాట్లాడినట్టు శంకరాభరణం కానీ, స్వాతిముత్యం కానీ, సాగర సంగమం కానీ, ఆపద్ బాంధవుడు కానీ, స్వయం కృషి కానీ అద్భుతమైన సినిమాలు సార్. అంటే తెలుగు జాతి గుండెల్లో పెట్టుకుని ఎప్పుడు దాచిపెట్టుకునే సినిమాలు. వేరే నిర్మాత వల్ల కాదు, వేరే ప్రొడక్షన్ హౌస్ వల్ల కాదు. ఇన్ని గొప్ప చిత్రాలు తెలుగు సినిమాకి, తెలుగు ప్రజలకి ఇచ్చిన ఏడిద నాగేశ్వరరావు గారికి ప్రభుత్వం తరపున రావాల్సిన అవార్డులు రాలేదు. ఎస్, ఈ విషయంలో మీరు సాటిస్ఫైగా ఉన్నారా? ప్రయత్నం చేశారా? చేస్తారా? అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది? అన్ని విధాలా ఆయన అర్హుడు. అవునండి, అస్సలు సాటిస్ఫాక్షన్గా లేవుంది ఎవరు కూడా. ఎందుకంటే అప్పుడు మన ఆంధ్ర గవర్నమెంట్ దీంట్లో ఇది రఘుపతి వెంకయ్య అవార్డు సార్ వచ్చేసిందని ఆల్మోస్ట్ ఆల్ బయట ఇది మొత్తం అన్నీ తీసుకెళ్ళిపోయారు. ఇదంతా లాస్ట్ మినిట్లో ప్లే చేసి ఇంకొక వ్యక్తికి ఇచ్చారండి సార్. ఇచ్చారు. మా నాన్నగారికి మళ్ళీ ఏదైనా బ్యాడ్ వస్తుందేమో అన్న దీంట్లో స్పెషల్ అవార్డుని ఇచ్చారు. స్పెషల్ అవార్డు అంటే ఏంటో మీనింగే లేదు అసలు, టోటల్గా మీనింగ్లెస్ అది. బట్ అవార్డు తీసుకున్నప్పుడు ఫుల్ అప్లాస్ నాన్నగారికి వచ్చిందండి. అది ప్రభుత్వం తరపున. ఇది చాలామంది అప్పుడు అన్హ్యాపీ టోటల్గా. అది ఇచ్చిన వ్యక్తి కూడా మరి ఏం జరిగిందో ఇవన్నీ. సో అలాంటి అవార్డ్స్ మనకు వద్దు. ఇది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అయితే మాత్రం లాస్ట్ 3లో ఉన్నారు నేను. ఓకే. నాన్నగారు, ప్రాణ్ గారు అండ్ అది బెంగాల్ పెద్ద ఆర్టిస్ట్ అండి ఆయన. దానికేమో 5 ఓటింగ్లు ఉంటాయంటండి. అది టోటల్గా లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ దీంట్లో బెంగాల్ ఆయనకు వచ్చేసింది అనమాట. సో ఆయన ఉండగానే ఇది మిస్ అయింది అనమాట. ఇది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. బట్ ఎన్నో గొప్ప గొప్ప పదవులన్నీ చేశారు ఈయన. నేషనల్ అవార్డ్స్ చైర్మన్గా, ఫిలిం ఫెస్టివల్, అదే ఇండియన్ పనోరమా దానికి, అండ్ స్టేట్ అవార్డుకి ఒకసారి చైర్మన్గా, అండ్ సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్కి 3 సార్లు సెక్రటరీగా, ట్రెజరర్, ఇలాగన్నీ మంచి మంచి పదవులు ఇవన్నీ చేశారండి. అంటే అవార్డ్స్ గురించి ఎందుకు అడిగానంటే సార్, ఇప్పుడు ఏడిది నాగేశ్వరరావు గారు అంటే సరే మాకు తెలుసు, ఆయన సినిమాలు చూస్తాము, ఆ గొప్ప సినిమాలు కాబట్టి ఆయన ఎంత గొప్పవారో అర్థం అవుతుంది. బట్ తర్వాత జనరేషన్ ఒక కొలమానం ఉంటుంది కదా సార్, ఒక పద్మశ్రీ అనో ఆ ముందు ఆ పదం ఉంటే ఆటోమేటిక్గా ఆ హిస్టరీ అందరూ తెలుసుకుంటారు. సో దయచేసి ఆ ప్రయత్నాలు ఆపద్దు. ఆయన అన్ని విధాల అన్నిటికీ అర్హుడు. అంటే ఇప్పుడు వన్స్ ఇదయిన తర్వాత ఇవ్వట్లేదు అన్నారండి. ఇప్పుడు అవార్డ్స్ పోయాక ఇవ్వట్లేదు ఇది అన్నారు. అప్పుడు సరే కనుక్కుంటే అక్కడ యాక్చువల్గా ఆయనకి ఇవ్వాలి, బట్ ఇప్పుడు ఇది లేదు రూలు. ఇది స్టేట్ అవార్డ్స్లో కూడా అనుకున్నారు అప్పుడు, వాళ్ళకే తెలియాలి. అదే రూల్స్ ఇవన్నీ. మరి అండ్ స్వాతిముత్యం సినిమా విషయంకి వస్తే ఫస్ట్ మన ఇండియన్ సినిమా నుంచో లేకపోతే తెలుగు సినిమా నుంచో ఆస్కార్కి నామినేట్ అయిన మొదటి మూవీ అంట కదా. ఎస్ ఇదే అండి. ఏం సార్ రికార్డ్ అది? అప్పుడు దాకా ఎన్నో సినిమాలు ఇక్కడే ఫిల్టర్ అయిపోయాయండి. ఓకే. ఇండియాలో మొత్తం తెలుగు నుంచి, తమిళ నుంచి ఇంత కలిసి బాంబేలో ఫైనలైజ్ అవుతుంది టోటల్గా. ఒక సినిమా వెళ్తుంది అక్కడికి, ఇండియన్ ఎంట్రీ. సో అలాగా ఎన్నో సినిమాలు దీంట్లో తెలుగు నుంచి స్వాతిముత్యం, తమిళ నుంచి అన్నీ వెళ్ళిండు. లాస్ట్లో ఇక్కడి నుంచి సెలెక్ట్ అయింది స్వాతిముత్యం. ఓకే. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందంట. అక్కడ కూడా అప్రిసియేషన్ వచ్చింది బాగా. అప్రిసియేషన్ సర్టిఫికెట్ కూడా ఉంది మాకు టోటల్. ఇది ఆస్కార్ అవార్డు. అక్కడ మెయిన్ స్ట్రీమ్లో అవార్డుకి ఏంటో అప్పట్లో రూల్స్ ఏంటంటే అక్కడ రిలీజ్ అయ్యి ఉండాలండి. ఓకే. అక్కడ రిలీజ్ అయ్యి ఉండాలి, ఎన్నో కంట్రీస్లో ఎన్నో స్క్రీన్స్లో రిలీజ్ అయ్యి ఉండాలి. అది దాని తర్వాత అందుకని బాహుబలి ఇవన్నీ మొత్తం అన్ని చోట్ల రిలీజ్ అయిపోయింది కదా. అది ఇంటర్నేషనల్ దీంట్లో ఇప్పుడు ఉన్న ట్రెండ్ అది. అంటే ట్రెండ్ కాదు, ఇప్పుడున్న మార్కెట్ నామ్స్ ప్రకారం తీసుకున్నా కానీ ఇంకా అవన్నీ సాటిస్ఫై చేస్తేనే అవార్డు. సో ఒక్క కేటగిరీకే మనది వెళ్ళింది అనమాట, బెస్ట్ ఫారిన్ ఫిలిం అని అవార్డ్స్ కేటగిరీలోనే. ఓకే. ఇది లేకపోతే
మంచి అవార్డ్స్ వచ్చేయండి అప్పట్లో కూడా. అప్పట్లోనే పెద్ద చరిత్ర అయిపోయింది. ఎన్నిట్లు కూడా వచ్చును. అక్కడ రిలీజ్ అవ్వాలంటే కొన్ని కంట్రీస్ అయ్యో నామ్స్ చాలా ఉన్నాయండి అవి. సార్ అది అండ్ ఇంకో డౌట్ సార్, నాకు యాక్చువల్గా ఇది మొత్తం ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏడిద నాగేశ్వరరావు గారు అంటే కేసునాథ్ గారికి ఇంకా మీరు అన్నట్టు అది అన్నదమ్ముల బంధము, నానా బంధము, అది విడదీయలేని బంధం. అది మీరు హీరోగా అవుతున్నప్పుడు స్వరకల్పన మూవీ మీరు హీరోగా అవుతున్నప్పుడు విశ్వనాథ్ గారిని అడిగి ఆయన ద్వారా మీరు లాంచ్ అయ్యి ఉండొచ్చు కదా, ఎందుకు వంశీ గారి ద్వారా లాంచ్ అవ్వాల్సి వచ్చింది? ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యిందండి. ఇది సార్ వేరే హీరోతోటి అనుకుని మలయాళం రీమేక్ అండి అది ఫస్ట్ ఒకటి తీసుకున్నది. ఇంకొక 2 వీక్స్లో షూటింగ్కి వెళ్ళాలి. ఇది ఆ టైంలో అంటే దాంట్లో ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది, ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేను తమిళ సినిమాలు కొన్ని మంచి క్యారెక్టర్స్ చేశాను తమిళ్లో, రిలీజ్ అయినవి కూడా పెద్ద హిట్. హీరోగా లాంచింగ్ గురించి నేను అడిగేది. హీరోది అదే, అప్పుడు సెకండ్ హీరోగా చేశాను తమిళ్. అది ఒక రీమేక్ సినిమా చేస్తామండి, ఇది తీసుకున్నాం వంశీ గారి డైరెక్షన్లోనే, మలయాళం. మంచి పల్లకి కాదు సినిమా, ఫస్ట్ సినిమా మంచి పల్లకి అయింది. అది కాదు, తర్వాత ఆయనకు అప్పుడే హిట్స్ ఇచ్చేసారు. అవును. ఇది మలయాళం సినిమా రీమేక్ చేసే దీనికి తీసుకున్న తర్వాత ఒక హీరో, పెద్ద హీరో అప్పుడు ఆయన, దాని ఇంకొక క్యారెక్టర్ ఉంది దాంట్లో. ఓకే, అది మౌనరాగులో కార్తీక్ క్యారెక్టర్ టైప్. అంటే అలాంటిది కాదు, అంత హుషారుగా ఉండి చచ్చిపోతుంది క్యారెక్టర్, మంచి సింపతి వస్తుంది. ఆయనకి ఎవరో చెప్పారు ఇలాగా వాళ్ళ అబ్బాయిదో మెయిన్, మీదేం లేదు మీ డమ్మీ అన్నట్టుగా చెప్పాడు. ఇలాగా ఇంటికి వచ్చి ఇలా చెప్పారు, నాది కొంచెం క్యారెక్టర్ అది మారుస్తే బెటర్ కదా, ఇదండి మార్చేది ఏమీ లేదు, మిమ్మల్ని మార్చేస్తాం కావాలంటే అన్నట్టు నాన్నగారు డైరెక్ట్గా చెప్పేశారు. నేను లేకపోతే నేను సినిమా చేయను, ఇవన్నీ కథని డిస్టర్బ్ చేయొద్దు, ఇది హీరో కోసం కథ కాదు, కథ కోసమే హీరో అన్నట్టుగా చెప్పేశారు. ఆయనకి కోపం వచ్చింది, వెళ్ళిపోయారు. వంశీతో చెప్తే ఆ క్యారెక్టర్ నాకు పెద్దదైపోతుంది, అంటే హీరో ఇది ఏం చేద్దాం వంశీ ఏం చేయట్లేదు అంటే, ఇంకొక కథ ఉంది మిస్ అమ్మని రివర్స్ చేసి ఒక కథ స్వరకల్పన, ఇది మన శ్రీరామ్ని హీరోగా చేద్దామంటే ఓకే అయితే చేసేద్దాం ఇదని అలాగ మొదలైందండి. అది అన్ఎక్స్పెక్టెడ్గా. అంటే నా డౌట్ వచ్చేసి కేసునాథ్ గారితో ప్రయత్నాలు ఏం జరగలేదు? అస్సలు జరగలేదు. అప్పటికి నేను హీరో అనేది లేదు నాకు నా మైండ్లో ఉండి, అప్పటికే తమిళ్ ఇవన్నీ క్యారెక్టర్స్ చేస్తున్నాను, తెలుగులో కూడా చేస్తున్నాను అప్పుడు. ఇది వంశీ ఆలాపన, మళ్ళీ తమిళ్లో చిన్న పువ్వు మెల్లపేసాను, అది అన్ని పెద్ద పెద్ద హిట్స్ అన్నీ అండి అక్కడ. అని క్యారెక్టర్ ఆర్టిస్టులుగానే చేస్తున్నాడు, హీరో అన్న దీంట్లోనే నేను లేను అసలు టోటల్గా. అప్పుడు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా అవ్వాల్సి వచ్చింది, బట్ రిజల్ట్ బ్యాడ్ వచ్చింది. ఫలితం మన చేతుల్లో ఉండదు. బట్ ఇక్కడ నా డౌట్ ఏంటంటే సార్, ఇంత లెగసీ ఉంది, ఇంత చరిత్ర ఉంది, ఎందుకు మీరు యాక్టివ్గా సినిమాలు తీయట్లేదు అసలు? అంటే ప్రొడక్షన్ నుంచి పూర్తిగా పక్కకి వెళ్ళిపోయారు, ఆ టైంలోనే వెళ్ళిపోయారు. సినిమా ఇండస్ట్రీలో వస్తున్న ఈ మార్పుని ముందే పసిగట్టారా? నిర్మాత నుంచి సినిమా దూరం వెళ్ళిపోయి అది ఒకటి మాత్రం మా నాన్నగారు ఉండగానే ఆయన మానేశారు అప్పుడే. ఇది ఇంకా మన చేతుల్లో లేదు, మనం డామినేషన్స్ వేరే వాళ్ళు చేతుల్లోకి వెళ్ళిపోయింది, డైరెక్టరు హీరోలు వీళ్ళు వాళ్ళు చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఇంకా మనం ఉండేందుకు క్యాషియర్ లాగా చేయడం అది నాకు ఇష్టం లేదు అనేవారు. అలాగే మాకు కూడా అలవాటు అయిపోయిందండి ఇది టోటల్గా. అండ్ ఇంకోటి మెయిన్ బ్యానర్ పేరు చెడగొట్టకూడదు, ఏ సినిమా అంటే ఆ సినిమాలు ఎలాగా ఎక్స్పెక్ట్ చేయరు. వేరే బ్యానర్ పెట్టినా కూడా నేను చిన్న సినిమా ప్రయత్నం చేసాం, వేరే బ్యానర్ ఇది అనుదీప్ వాళ్ళ దీంతో మా అమ్మాయి చేసింది, బట్ సినిమా ఆడలేదు కానీ ఓటీటీ అన్నీ మంచి ఇది వచ్చింది, అప్రిసియేషన్ వచ్చింది అది. సో బ్యానర్ అనేది ఇంకా ఆ బ్యానర్ వాడకుండా ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ ఇలా పెడదాం అంతే ఏదన్నా, ఎందుకంటే లేకపోతే ఇప్పుడు ఆబాస్పాల్ అయిపోతుంది. ఆబాస్పాల్ కదా సార్ ఇక్కడ అసలు యాక్చువల్గా ఆ పేరు ఇంత లెగసీ ఉండి మీరే తీలేరు, ఒకవేళ తీసినా కానీ ఆడియన్స్ ఒప్పుకోరు, ఎందుకంటే ఆడియన్స్ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అంటే వాళ్ళకి ఒక గౌరవంగా తెలుగు సినిమాకి, నేను ఇందాక ఇంట్రోలో చెప్పాను, ఆ గౌరవాన్ని అద్దిన సినిమాకి గౌరవాన్ని తీసుకొచ్చిన బ్యానర్ అది, అలాంటి సినిమాలు. సో అసలు మీరు ఆ ప్రయత్నం చేయలేరు, ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేరు. మా నాన్నగారు ఉండగానే
శంకరాభరణం లాంటిది మళ్ళీ చేయొచ్చంటే అది హ్యాపెండ్ అంతే, హ్యాపెనింగ్ అంతే, అయిపోయింది అది. మళ్ళీ ఇంకోటి కొత్తగా చేసి ఏం చేయక్కర్లేదు, చేయలేము. అదే అన్నారు, చెయ్యలేము. అది విశ్వనాథ్ గారే చేయలేరు, ఆయనే అన్నారు విశ్వనాథ్ గారు. మళ్ళీ అది ఒక్కోసారి స్పాట్లో వస్తుంది అంతే. ఇది మనం అనుకుంటే చేయలేము. అది ఏ సినిమా అయినా మనం హిట్ అవ్వాలని కోరుకుని చేస్తాం, అన్నీ హిట్ అవుతాయా? బట్